వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను కళ్యాణి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజలకు ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరుగుతాయి. కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు. రాబోయే పుష్కరాలకు తక్కువ సమయం మాత్రమే మిగిలి ఉండటంతో పర్యాటక అభివృద్ధి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాల్సిన అవసరం ఉందని రెవెన్యూ డివిజనల్ అధికారి రాణి సుస్మిత ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు తెలిపారు. కొవ్వూరు ఆర్డీఓ కార్యాలయంలో పర్యాటక శాఖ అధికారులతో పుష్కర పనులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టీఓ రాణి సుస్మిత మాట్లాడుతూ గోదావరి పుష్కరాల నిర్వహణకు సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే నిధులతో పర్యాటక అభివృద్ధి పనులు వేగవంతం చేయాలన్నారు. ఎమ్మెల్యే సూచనల మేరకు ట్యాంక్ బండ్ తరహాలో అభివృద్ధి చేసే అంశంపై ఇరిగేషన్ అధికారులతో చర్చలు జరిపామన్నారు. ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పర్యాటక రంగం అభివృద్ధి చెందితే స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని అన్నారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పర్యాటక ప్రాంతాల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని, ప్రతిపాదిత పనులు క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని పర్యాటక శాఖ అధికారులకు సూచనలు చేశారు. ప్రజలకు, పర్యాటకులకు ఉపయోగపడే విధంగా మౌలిక సదుపాయాలు కల్పించేలా ప్రణాళికలు రూపొందించాలని అన్నారు. విద్యేశ్వరం నుంచి తాడిపూడి వరకు కొవ్వూరు నియోజకవర్గ పరిధిలో గోదావరి పరివాహక ప్రాంతం విస్తృతంగా ఉందని, ఈ ప్రాంతాన్ని పర్యాటక పరంగా అభివృద్ధి చేయడానికి మంచి అవకాశాలున్నాయని తెలిపారు. ఈ పనులకు సంబంధించి పార్లమెంటు సభ్యులు దగ్గుబాటి పురంధరేశ్వరి, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ సహకారంతో అవసరమైన నిధులు మంజూరు చేయించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టూరిజం ఆర్డీ మూర్తి, జిల్లా పర్యాటక శాఖ అధికారి పి వెంకటాచలం, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ విజయభాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అది ఒకటి. నెక్స్ట్ మన ఈ 22 విల్లాస్ ది ఇష్యూ ఒకటి. ఈ దీస్ టూ ఇఫ్ వి పర్స్యూ మనకి రెండు కూడా పుష్కరాల పాయింట్ ఆఫ్ వ్యూలో వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్స్. సో దాని గురించి ఒకసారి మీరు ఏ పేజ్లో ఉన్నారు, అదే ఎమ్మెల్యే గారి అభిప్రాయం ఏంటి, మనం ఏం చేయాలి అనేది ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ఓవర్ టు ఎమ్మెల్యే గారు. మన విజయేశ్వరం నుంచి మంది తాడిపూడి వరకు మన కాన్సెన్సీ ఉంది. ఇక్కడ ఏమిటంటే ఇరిగేషన్ వాళ్ళు కూడా ఏం చెప్పామంటే అక్కడి నుంచి ఇక్కడ వరకు కూడా మనకి గోదావరి ట్యాంక్ బండ్ ఏదైతుందో రివిటింగ్ పెట్టమని చెప్పాం పుష్కరాల పర్పస్ తోటి. అది ఒక 800 కోట్లకి ఎంతో వచ్చింది. అది ఒకటి. ఎందుకంటే గతం కంటే కూడా ఇప్పుడు అఖండ గోదావరి ఏదో ఒకటి స్పెసిఫిక్గా 2-3 ఘాట్లు కాకోకుండా అన్ని ఘాట్లలో కూడా భక్తుల్ని ఎప్పటికప్పుడు ఏ ఘాట్లో ఎంతమంది భక్తులు ఉందో మనకు తెలుస్తుంది. కాబట్టి వాళ్ళని అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళాలనేటువంటిది ఒకటి. రాజమండ్రిలో ఏదైతే పుష్కరాలు దాన్ని తొక్కిసలాట గతంలో జరిగిన సంఘటన ఏవైతుందో దాన్ని దృష్టిలో పెట్టడం కొవ్వూరు మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయలేటువంటిది కూడా గవర్నమెంట్ కూడా ఆలోచిస్తుంది. కాబట్టి ఇక్కడ పర్యాటకులు ఎక్కువ వస్తారు కాబట్టి గోదావరిని రోడ్డు దిగితే వెంటనే మెట్లు దిగి ఘాట్లోకి వెళ్ళటం తప్ప అక్కడ ప్లేస్ లేదు రాజమండ్రి. కానీ ఇక్కడ చాలా ప్లేస్ ఉంది. గోదావరి ట్యాంక్ బండకైనా మన గోదావరి మధ్యలో చాలా ప్లేస్ ఎక్కువ ఉంది. దీని వెంట ఒక టూరిజం దాని తగ్గ తయారు చేస్తున్నట్లయితే కనుక మనం వచ్చేటువంటి భక్తులకు కానీ బయట ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళందరికీ కూడా బాగుంటుంది. మనం ఇప్పుడు మీరు చెప్పినట్టుగా పీపీపీ మోడల్ అంటే కూడా పుష్కరాలకు అయ్యే పని కాదు, మనకు అవుతుంది, వర్కౌట్ అవుతుంది. దానికి సంబంధించి టైం కూడా తక్కువ ఉంది మనకి. కాబట్టి ఈ పుష్కరాల దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా మనకి ఈసారి గవర్నమెంట్ నుంచి శాంక్షన్ ఇవ్వాలి. కొంత సెంట్రల్ గవర్నమెంట్ కూడా టూరిజం నుంచి కూడా మనకు హెల్ప్ చేస్తున్న పరిస్థితి ఉంది. రాజమండ్రి దాన్ని కూడా కొంత ఇచ్చారు. అట్లాగనే సెంట్రల్ గవర్నమెంట్ది స్టేట్ గవర్నమెంట్ది కలిపి కొంత పెట్టుకున్నట్లయితే అవసరమైతే సెంట్రల్ గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా మనం పెట్టుంటే ఎంపీ గారిని కూడా మనం మాట్లాడతాం. మేడం గారు ఢిల్లీ లెవెల్లో కొంచెం ప్రయత్నం చేస్తారు. ఇక మంత్రి గారు కూడా మన దగ్గరే ఉన్నారు కాబట్టి దుర్గేష్ గారి ద్వారా కూడా పెట్టి మనం ట్రై చేసే ప్రయత్నం చేయటం అటువంటిది ఒకటి. దానికి సంబంధించి మేడం గారు తహసీల్దార్ గారితో ఆర్డీఓ గారితో కూడా ఆ రోజు మాట్లాడాం. దానికి మేడం గారు కూడా ఓకే చెప్పారు. కలెక్టర్ గారు కూడా మాట్లాడి మేడం గారి దృష్టిలో ఉంది, మేడం గారు కూడా ఓకే చెప్పారు. దాన్ని డిపిఆర్ కూడా తయారు చేయమంటే ప్రైవేట్ వ్యక్తి ఒక ఆయన వస్తే దానికి సంబంధించినటువంటిది డిపిఆర్ కూడా తయారు చేసాం. ఇవి ముందు అనుకుంటే కనుక ఈరోజు అతను కూడా రప్పించేవాడు. కొన్ని ప్లేసుల్లో లేవు కానీ కొన్ని ప్లేసులు ఉన్నాయి. సరే వాటిని మనం ఇప్పుడు పర్టికులర్గా ఏం చేయలేము. ఉన్నటువంటి దాంట్లోనే మనం ఒక బ్యూటిఫికేషన్గా ట్యాంక్ బండ్ పెట్టుకుని ఉన్న ప్లేసుల్లోనే అట్లా మనం పెట్టుకుంటే ఘాట్ల దగ్గరలో వచ్చేటువంటి భక్తులు కానీ ఒక పర్యాటక కేంద్రంగా దీన్ని బాగా డెవలప్ చేయడానికి ఆలోచనతో నేను ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి కూడా ఇప్పుడు 4-5 సార్లు మీటింగ్ పెట్టడం, ఒకసారి మీరు వెళ్ళి చూసి రావడం చేయటం. రెండోది ఇక్కడ మనకి గండిపోసం టెంపుల్ ఉంది కుమారదేవం దగ్గర. దానికి డౌన్లోనూ ఇరిగేషన్ వాళ్ళది 5-6 ఎకరాల పైన ల్యాండ్ ఉంది. వచ్చేటువంటి భక్తులు ప్రతి ఆదివారం నాడు కానీ మిగతా రోజుల్లో కానీ అక్కడ వేట వేసుకుని దేవతకి మేకపోతులు భోజనాలు పెట్టుకుంటూ ఉంటారు. రూమ్స్ ఉన్నాయి.
అక్కడ కింద ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో అదంతా కూడా ఇరిగేషన్ వాళ్ళు మనకి ఇస్తారు, లీజ్ రూపంలో కావచ్చు, లేకపోతే మనం టూరిజంగా డెవలప్ చేయటం కానీ అబ్జెక్షన్ లేకుండా మన వాళ్ళు ఇచ్చి మనం ఏదైనా తీసుకోవచ్చు. ఆ టెంపుల్కి వచ్చేటువంటి భక్తులందరికీ రెగ్యులర్గా వస్తూ ఉంటారు ఎక్కువగా టెంపుల్, దానికి డెవలప్మెంట్కి సంబంధించి చెప్పాం.